అమరావతి కేంద్రంగా కొన్ని కీలక రాజకీయ పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు కనిపించింది 2024లో సీఎం కాకముందు వరకు. బట్ ఇప్పుడు సీఎం అయిన తర్వాత రెండో విడత కూడా మళ్ళీ భూసేకరణ చేయాలి అని చెప్పి నోటీసులు ఇచ్చి అక్కడ రైతులు వ్యతిరేకంగా ఉన్నా కూడా బలవంతంగా ముందుకెళ్ళాలి అని చెప్పి రకరకాల పరిణామాలు, మరీ ముఖ్యంగా ఉండవల్లి పెనమాక దగ్గర అయితే రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఎలాగైనా బలవంతంగా భూమి తీసుకోవాలని ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈ క్రమంలో మాకు ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిన దానికి బాధపడుతున్నటువంటి రైతులు, మళ్ళీ భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేని రైతులు, ఓవరాల్గా అమరావతికి సంబంధించిన కొందరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా బాధలు చెప్పుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు ఎప్పుడైతే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారో అనూహ్యంగా ప్రభుత్వం అదే రోజు వాళ్ళ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి భూసేకరణ చేస్తాం అని చెప్పి గ్రామ సభల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఈరోజు వెళ్తారు అంటే ఈరోజే గ్రామ సభలు. సో దీని మీద వాళ్ళ రైతులైతే అగ్గి మీద గుగ్గిలమయ్యారు, గ్రామ సభలను బహిష్కరించారు, అధికారుల మీద తిరగబడ్డారు. అండ్ ఈ గ్రామ సభలకు తెలుగుదేశం పార్టీ నేతలను కావాలని ఎందుకు పిలుస్తూ ఉన్నారు అని చెప్పి అధికారులను అడిగితే వాళ్ళు నీళ్ళు నములుతూ ఉన్నారు. సో రైతులైతే గ్రామ సభలు బహిష్కరించారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాం, మా బాధలు చెప్పుకుంటాం, మేము ఉన్నదంతా ఇచ్చేసుకుంటూ పోతే ప్రభుత్వం వైపు నుంచి మద్దతు లేదు, వాళ్ళు చెప్పినవేమి నెరవేరడం లేదు, మళ్ళీ భూమి ఇచ్చేసుకుంటూ పోతే మేము రోడ్డును పడతాం, ఎప్పటి నుంచో తరతరాలుగా ఉంటున్న భూమి దాన్ని మేము ఇవ్వలేం అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ అమరావతి అనేది ఖచ్చితంగా ఒక సెంట్రిక్ పాయింట్ కాబోతూ ఉంది. ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎక్కడో ఇస్తున్నారని చెప్పి బాధలో ఉన్నారు. కానీ ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వాళ్లకు, వాళ్ళ దగ్గర వాళ్ళకు, ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్న వాళ్ళకు, మీడియా వాళ్ళకు, వీళ్ళకి కావాల్సిన మనుషులందరికీ ఏమో చాలా కోర్ క్యాపిటల్లో రిటర్నబుల్ ఫ్లాట్స్ వస్తూ ఉన్నాయి. కానీ అక్కడ భూములు ఇచ్చిన మామూలు రైతులకేమో ఎక్కడో వస్తూ ఉన్నాయి. కొందరికి అసైన్ ల్యాండ్స్లో, కొందరికి చెరువుల్లో, కొందరికి దారి లేని దగ్గర. సో మొత్తం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది చంద్రబాబు గారి మీద అదే అమరావతిలో. ఆ వ్యతిరేకత మళ్ళీ అమరావతి వాళ్ళని ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళే వరకు చేస్తూ ఉంది.